తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మీర్జాగూడ గ్రామంలో గల ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో వియాడి మరియమ్మ సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో స్థానికులకు పట్టరాని ఆనందం నెలకొంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు కొల్లూరు సమీపంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆలయ కమిటీ చైర్మన్ జరప్ల గోపాల్ నాయక్ ఈ ఉత్సవానికి సంబంధించి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గోరు సీక్వాడి సామాజిక ఉద్యమం హసాబీ కోశాధికారి లావుడియా అంబర్ సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే మార్చి 7వ తేదీ నాడు యాడి మరియమ్మ మరియు సద్గురు సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో పూజా కార్యక్రమం జరగనుంది. అదేవిధంగా 2వ రోజు కార్యక్రమంలో భాగంగా నాడు యాడి మరియమ్మ మరియు సద్గురు సేవాలాల్ మహారాజ్ నూతన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అదేవిధంగా గుడి గోపురంపై కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ మరియు మహాబోధన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని గోపాల్ నాయక్ తెలియజేశారు. అదేవిధంగా 3వ రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు బంజారా భజన మండలి కార్యక్రమమును ఉద్దేశించడం జరిగింది. ఈసారి ప్రతిష్టాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు మరియు స్థానికులు కూడా పాల్గొనడం జరిగిందని చైర్మన్ గోపాల్ నాయక్ తెలియజేశారు. ఇక్కడ ఈ గుడి కడితే ఎట్లా అనిపించింది? ఎట్లా ఈ గుడి కట్టారు కదా, ఎట్లా అనిపించింది అంటున్నా? మంచిగా అనిపిస్తుంది. ఎట్లా చాలా గొప్పగా అనిపిస్తుంది. మా అల్లుడు ఇక్కడ ఫస్టున ఈ జాగా అనేది పూరా పట్ట పగులు దొంగలు వచ్చి దోసుకోపోవాలి, అటువంటి జాగా ఉండే. అప్పటి నుంచి వచ్చిండు, పూరా పెద్ద బస్తీ అయింది. ఇప్పుడు ఎన్నో గుడిలు మా అల్లుడు కట్టిండు. చాలా మంచిది, గొప్పగా అనిపిస్తుంది. అంటే ఈ శివలాలు అంతకు ముందు చాలా బీజీ, చాలా బాధపడ్డాడు. మన లెక్క మా లెక్క మనిషి పుట్టి తర్వాత ఆయన 7 తరాలు అయినాక మల్లుతా అని చెప్పిండు. అంటే 7 తరాలు అయినాక మళ్ళా మా లమ్మడోళ్ళను ఎక్కడ ఉన్నారని చూసి మళ్ళీ దేవునికి ఎన్ని తరాలు అయినాయో ఆయన గడిచి సమాధి అయి, అంటే మళ్ళా ఇప్పుడు 7 తరాలు అయినాక మల్లుతా అని ఆయన అభయం ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు లోకమంతా అంటే జనరల్ గా మనకు తండలలో అక్కడ కడతారు కదా ఇట్లాంటి గుళ్ళు, ఇక్కడ కట్టితే ఎట్లా అనిపిస్తుంది? చేస్తారు పూజ వాళ్ళు. ఎవరికైనా పూజారిని పెట్టుకున్నాము, చేస్తున్నాం. మా తండ వాళ్ళ కూడా అక్కడ కూడా పెట్టుకున్నాం. ఓకే ఋషి TV9 ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ కట్టి? మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ టెంపుల్ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి, తర్వాత మా జగజ్జనని మాత తుళజా భవాని అని అంటాం మేము, మరియమ్మ యాడి అంటాం. అంటే సాతి భవాని అని చెప్పేసి అంటాం అన్నట్టు. సాతి భవానీని ఎక్కడ ప్రస్తుతం చేసినా కూడా అందరినీ ఒక దగ్గర మిళితం చేసి ఒకే దగ్గర ఆ శక్తిపీఠంగా మేము తయారు చేసుకుంటాం అన్నట్లు. ఇది ప్రతి తాండాల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యలో చాలా కట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది తాండాల నుంచి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలకి మరి జనాలు రావడం అనేటటువంటి జరిగింది. అయితే మళ్ళీ తాండాల దగ్గరికి వెళ్ళి కట్టుకునే కంటే ఇక్కడనే మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో గోర్ సిక్వాడి అనేటటువంటిది సామాజికమైన ఒక ఉద్యమం మాది. తర్వాత దాంతో పాటుగా గోర్ సేన అనేటటువంటిది ఒక సంఘటన. ఆ సంఘటన ద్వారా జనాలందరినీ కూడా ఏకతాటి పైన చైతన్యం చేసి వాళ్ళందరినీ అవేర్నెస్ కల్పించి మెట్రోపాలిటన్ సిటీ లాంటి దగ్గర కూడా మనం ఇలాంటిది శక్తిపీఠాలని మనం ఏర్పాటు చేసుకొని, భక్తి అనేటటువంటిది ప్రతి వ్యక్తి కూడా అవసరం. కాబట్టి భక్తి ఉంటేనే శక్తి ఉంటుంది అనేటటువంటిది మా నానుడు అన్నాడు. అయితే ప్రతి తాండాకి ఒక గుడి, ఒక మడి, ఒక బడి అనేటటువంటిది 3 గుడులు అనేటటువంటిది ప్రధానంగా మేము తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మడి లేకున్నప్పటికీ బడి ఉంది, గుడి ఉంది. కాబట్టి అట్లీస్ట్ 2 కోణాల నుంచైనా మనము ఆ ప్రజల్ని చైతన్యవంతం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మన అన్న గోపాల్ నాయక్ గారు మరి వాళ్ళ సతీమణి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ రాజు నాయక్ అని చెప్పేసి బాగా కష్టపడి ఆయన గోరసేన సంఘటనలో పనిచేస్తాడు. అదేవిధంగా అబ్బాయి రామ్దాస్ నాయక్ అని చెప్పేసి వీళ్ళు ఏకతాటి పైన వచ్చి మరి పిల్లలందరినీ చైతన్యవంతం చేసి మేము గోరు సిక్వాడిలో పనిచేస్తాం. సిక్వాడి అంటే ఏంటంటే డైరెక్షన్ వింగ్ లో పనిచేస్తుంది. వీళ్ళు ఇలాంటి సంఘటన చేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది అన్నట్లు ఇలా చేయాలని చెప్పేసి
మార్గనిర్దేశనం చేస్తుంది. మా మార్గనిర్దేశనం లోపల మరి వీళ్ళ యొక్క సహకారంతో ఈ గుడి అనేటటువంటిది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈరోజు ప్రారంభించడం. అంటే ముఖ్యంగా ఇది సద్గురు శివలాల్ మహారాజ్ విగ్రహాలు కావచ్చు, టెంపుల్స్ ప్రభుత్వ ప్రోత్సాహం ఉండే ఆ పరిస్థితి ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఉందండి. ఎందుకనంటే గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు కూడా సేవాలాల్ గురించి ఆయనకు తెలుసు. తాండాలలో జరుపుకునేవాడు సేవాలాల్ అంటే మేము ఘర్ఘరే పూజ అని చెప్పేసి అంటే దీని యొక్క మోటివ్. కాబట్టి ఒక దాటిపైన కూర్చోబెట్టడానికి గోర్షిక్వాడి అన్ని రకాలుగా పనిచేస్తాం. అంటే ఇప్పుడు జయంతి వర్ధంతి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా? జయంతి వర్ధంతి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వర్ధంతి జరగట్లేదు, కానీ జయంతి అనేటటువంటి ప్రోగ్రామ్ ని మరి అధికారికంగా తీసుకున్నారు. కానీ అదే విధంగా మా సమాజం బాగుపడడానికి గోర్షిక్వాడి అనేటటువంటి ద్వారా మాత్రమే ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సేవాలాల్ జయంతి రోజు మాత్రమే చేయడం కాకుండా ఆయన సంవత్సరం లోపల అనేక కార్యక్రమాలు గోర్షిక్వాడి నుంచి చేపడుతున్నాం. తద్వారా జనాల్ని చైతన్యపరుస్తున్నాం. అంటే సేవాలాల్ మహారాజు గొప్పతనం గురించి ఇప్పటి తరానికి మీరు ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు చాలా చెప్పొచ్చు అండి. సేవాలాల్ మహారాజు ఒకటి కాదు రెండు కాదు. ఆ విధంగా ఆయన 1739వ సంవత్సరము ఫిబ్రవరి 15వ తారీఖు నాడు గుత్తి బళ్ళారి అనే ప్రాంతం లోపల ఆయన జన్మ తీసుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది రావడం. పెళ్లి చేసుకుంటే నేను సంసారం చేస్తాను, నా పిల్లలు అయిపోతారని చెప్పేసి నా జాతి వివిధ రకాలుగా అక్కడిక్కడ కారవాన్సరైజ్గా లదణి అనేటటువంటిది ఒక దగ్గర నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తా ఉంది. అక్కడ ఆర్థికమైన స్వావలంబన సరిగా లేదు అని చెప్పేసి ఆయన తాండాల్ని కట్టుకోమని చెప్పేసి ఆయన నేర్పించాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకోమని నేర్పించాడు. తర్వాత చైతన్యం అనేటువంటి చదువులో ఉందని చెప్పేసి విద్య గురించి ఎక్కువగా ఆయన ప్రచారం చేశాడు. ఆయన పాదయాత్రలతో ఆ కాలం లోపల ఒక ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో దేశం మొత్తం లోపల తిరిగి చివరికి మరి పౌరాగఢ్ అనేటటువంటి ప్రాంతం లోపల మరి సమాధి కావడం అనేటటువంటి జరిగింది అన్నట్టు. అది సేవాలాల్ ఏందనంటే చాలా విషయాల్ని చెప్పాడు. ఆ కాలం లోపల బ్రహ్మం గారు ఏ విధంగా అయితే చెప్పారో కాలజ్ఞానం, ఆ విధంగా కాలజ్ఞాని కబీర్ దాస్ లాంటి వాడు మన సేవాలాల్ మహారాజ్ గారు. అంటే ఇది ఒక్క దేశానికి ఉనికి ఉందా ఈ సేవాలాల్ అంటే? వేరే దేశాలు అన్ని దేశాల లోపల ఆయన ఉనికిని ఇప్పుడిప్పుడే పరిచయం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పరిచయం చేయడానికి గతం లోపల మీడియా లేదు. ఇప్పుడు ఆ వాట్సాప్ అనేటువంటి టెక్నాలజీ బాగా డెవలప్ అవడం వల్ల సోషల్ మీడియాలో ఒక ప్రాంతం లోపల బాగా ప్రచారంలో ఉన్నాడు సేవాలాల్ మహారాజ్. ఈ రోజు ప్రపంచం మొత్తం లోపల ప్రచారం కావడం అనేటటువంటి జరిగింది. అంటే ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేయదలుచుకున్నారు? ప్రభుత్వము అధికారికంగా ఈ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని చేపడుతుంది. చాలా సంతోషం. మేము మా తరపు నుంచి మా బంజారా జాతి నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో మరి సెలవు దినంగా కావాలని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోయినసారి ఏంటంటే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఒకేసారి ఆప్షనల్ హాలిడే ఇవ్వకుండా ముందు డైరెక్ట్ గా జనరల్ హాలిడే ప్రకటిస్తే బాగోదనే ఉద్దేశంతో మరి తాను జనరల్ హాలిడేని కూడా ప్రకటిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మా జాతి నుంచి ఒకే ఒక కోరిక, మా ఎమ్మెల్సీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ మా జనాలు కానీ ఒకే కోరిక ఉందండి. జనరల్ హాలిడే ప్రకటించడం వల్ల మా జాతిలో ఉన్న ఈరోజు అనేక రకాలుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వివిధ ప్రాంతం లోపల డిఫరెంట్ వింగ్స్ లో పనిచేస్తుంటారు. కాబట్టి సెలవు దినంగా ప్రకటిస్తే మా జాతి అంతా చైతన్యమై మరి సేవాలాల్ కార్యక్రమాలను జయంతి కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా చేయూతనందించే పరిస్థితి కూడా ఉంటుందండి. చివరిగా ఈ టెంపుల్ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో భక్తులకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు? భక్తులు ఏంటంటే దేవాలయాలు చాలా మంది కడతారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే దేవాలయాలు కట్టుకున్నంత మాత్రాన సరిపోదండి. అయితే మా బంజారా జాతికి మంగళవారం అంటాం, అంటే మంగళవారం రోజు మంగళకరమైన దినంగా మేము భావిస్తాం. అదే రోజు మేము మా సాతి భవాని మరియమ్మ, మా తుళజా భవాని, ఇంద్రా భవాని, శీతలా భవాని, మధురాల భవాని అని చెప్పేసి 7 మంది అమ్మవార్లకు పూజిస్తాము. అయితే రెగ్యులర్గా జనాలు వచ్చి వాళ్ళ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు కంటిన్యూ చేస్తే ఇది సంతోషం. గుడి అయితే చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు, బ్రహ్మాండంగా కూడా దీన్ని ఓపెనింగ్ చేశారు. కానీ భక్తులందరూ రెగ్యులర్గా వచ్చి మరి ప్రార్థనలు చేస్తూ మరి కనీసం మంగళవారం భోగ్ భండారం కార్యక్రమాలు ఇస్తూ మరి తెలిసిన వాళ్ళతో కొన్ని మంచి ముచ్చట్లు చెప్పించి జనాల్ని చైతన్యపరిస్తే సంతోషం అని నేను భావిస్తాను. రంగారెడ్డి జిల్లాలోని జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న గడ్డిపేట మండలం మీర్జాగూడ గ్రామంలో ఉన్న ఇంద్రారెడ్డి నగర్లో ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ యాడి మరియమ్మ సద్గురు సేవాలాల్ మహారాజ్ నవే దేవాలయాల ఉద్ఘాటన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగే విధంగా రూపకల్పన చేయడం కూడా జరిగింది. చైర్మన్ గోపాల్ నాయక్
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కూడా 3 రోజుల పాటు జరిగింది. ఈ క్రమంలోనే మార్చి 7వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు కూడా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్విఘ్నంగా కూడా కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలోనే యాడి మరియమ్మ మరియు సద్గురు దేవలాల్ మహారాజ్ భోగ్ బండారు పూజా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. అంతేకాకుండా యాడి మరియమ్మ మరియు సద్గురు సేవలాల్ మహారాజ్ నూతన విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గుడి గోపురంపై కలశ స్థాపన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులందరికీ కూడా మహాప్రసాద వితరణ మరియు మహా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మార్చి 9వ తేదీన 3వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు బంజారా భజన మండలి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చే గుడి నిర్మాణానికి సహకరించిన సమస్త ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా వివిధ పార్టీల శ్రేణులకు మరియు కాలనీల వాసులకు కూడా సమస్త భక్త జనకోటికి ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ నాయక్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.